తూటాలు పేలుతున్నాయి. శివలింగం ధ్వంసంపై వైసీపీ నేతలు స్పందించారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట అంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలకు మంత్రి వాసంశెట్టి సుభాష్ కౌంటర్ ఇచ్చారు. వైసీపీ హయాంలోనే ఆలయాల్లో విగ్రహాలపై దాడులు జరిగాయని తెలిపారు. పరమశివుడి దగ్గర రాజకీయాలు చేయొద్దన్నారు. వ్యక్తిగత కక్షలతో శివలింగాన్ని ధ్వంసం చేసిన నిందితుడిని పోలీసులు 6 గంటల్లోనే పట్టేశారని తెలిపారు. వైసీపీ నేతలు జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. ద్రాక్షారామం అనేది విశిష్టమైనటువంటి ప్రతిష్ఠిత ప్రాధాన్యత గల దేవాలయం. మరి ఏ రోజైతే ఇక్కడ విధ్వంసం చేశారో శివలింగం, మరి దానికి విధ్వంసం చేశారు. ఆ విధ్వంసం చేయటమే అది ఒక రాక్షసుడు విధ్వంసం చేశారండి. అంటే ద్రాక్షారామంలో అన్ని రకాల మత వాళ్ళకి అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అంటే మత విశ్వేషాలను రెచ్చగొట్టాలని ఆలోచన ఉందా? అంటే చంద్రబాబు నాయుడు గారు దైవాపచారం ఎలా చేస్తారంటే రాజకీయ లబ్ధి ఎలా వస్తుందో చూసుకుని చేస్తూ ఉంటారు. చేసిన వాళ్ళకి ప్రమోషన్ ఇస్తారు. అప్పుడు చెప్పాను కదా, ఎక్కడైతే రామతీర్థంలో రాముడి వారి శిరచ్ఛేదం చేసిన వారికి 5 లక్షలు ఇది ఇచ్చారు కదా. అంటే దేవుడు అంటే ఆయనకి నమ్మకం లేదు. బేసికల్ గా చంద్రబాబు నాయుడు గారు నాస్తికత్వాన్ని ఎక్కువ ఆచరించేటువంటి వ్యక్తి. దేవుడు అంటే నమ్మకం లేదు. ఎలా అయితే అధికారంలో రావడానికి అబద్ధం ఆడే తత్వం ఉన్నవాడికి దేవుడు అంటే నమ్మకం ఎందుకు ఉంటుంది? మొట్టమొదటి సంఘటన కాదు కదా. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాలైనటువంటి సంఘటనలు జరుగుతూ వస్తున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏ రోజైతే ప్రభుత్వం లడ్డూలో కల్తీ జరిగిందని చెప్పిన ఒక అబద్ధపు విష ప్రచారం చేయడం మొదలుపెట్టిందో అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో అనేక సంఘటనలు జరుగుతున్నాయి. దాన్ని ఏ రకంగా చెప్తారు? ఎక్కడైనా సరే మేము ఒక మాట చెబితే దాని మీద ఎప్పుడైనా ప్రభుత్వం రియాక్ట్ అయ్యి సరిదిద్దుకుందా అని అడుగుతా ఉన్నా. కపిలేశ్వర స్వామి, అలాగే నిన్న కాక మొన్న శ్రీకూర్మం, మొన్నేమో సింహాచలంలో పులిహారలో నత్తరాటం ఏంటండి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడలేదా మీ పరిపాలన, మీ ఏ విధంగా మీరు పరిపాలిస్తున్నారని? కపాలేశ్వర స్వామి విగ్రహాన్ని, శివలింగాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. గత వైసీపీ ప్రభుత్వంలో చూసాం, అంతర్వేది రథం అంటుకుంటే ఎన్నాళ్ళైనా సరే పట్టుకోకుండా లాస్ట్ ఏదో ముఖస్థుతి కోసం ఒక వ్యక్తిని ప్రవేశపెట్టి ఉన్మాదని చెప్పి తప్పట్లు కొట్టి వదిలేశారు. అలాగే కృష్ణా జిల్లాలో అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని విచ్ఛిన్నం చేస్తే పోయిందేముంది, ఇంకోటి తెస్తాం, పెద్దగా జరిగిన తప్పేముందని చెప్పేసి కొడాలి నాని మాట్లాడటం కూడా చూసాం. మరి ఈ ప్రభుత్వం అటువంటిది కాదు. పోలీసు అధికారులు చాలా సమర్థవంతంగా ఎవరు ఊహించిన విధంగా వాళ్ళు 8 అవర్స్ టైం ఇస్తే 6 అవర్స్ పట్టుకుని చూపించారు. గుర్తించాలి. కొంతమంది వైసీపీ నాయకులు ఖాళీ ఎక్కువైపోయి, నేను తిరుపతిలో ఉన్నాను, నేను అక్కడ ఉండగా ఇక్కడ చేయటం ఏంటి అంటారు ఒకరు. ఇక్కడికి వచ్చి ముహూర్తాలు ఎవరిని అడిగి పెట్టారు, ఇక్కడ పెట్టేయడం మీ ఇష్టమేనా అంటా ఉన్నారు. ఒక ఆయన అక్కడ కూర్చుని కనీసం గుళ్ళో ఉన్న భోజనాలు కూడా ఫ్రీగా ఇంటికి పట్టుకెళ్లే వ్యక్తి, ఆయన పాలనలో ఒక ఈఓ, 2 ఎంప్లాయీస్ సస్పెండ్ అయిన వ్యక్తి అంత అవినీతి చేసి అసలు అభివృద్ధి 5 ఏళ్ళు అభివృద్ధి నోచుకోకుండా ఈ గుడిని వదిలేసి నిన్న ఆయన నీతి కబుర్లు చెప్తా ఉన్నాడు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టున్నాయి. ఇక్కడ ఏదైతే పునఃప్రతిష్ఠ జరిగిందో కపిలేశ్వరుడు ఆగమ శాస్త్ర ప్రకారమే జరిగింది, అందులో ఏ విధమైన సందేహం లేదు. ఇక్కడ ఉన్న పండితులందరూ కూడా ఆఖరికి అన్నవరం పునఃప్రతిష్ఠ జరిగినప్పుడు కూడా ఇక్కడ పండితుల చేత అక్కడ పునఃప్రతిష్ఠ జరిగిందనేది గుర్తించుకోవాలి. ఇక్కడ ఏదో తూతూ మంతంగా జరిపేశారని అంటా ఉన్నారు జ్ఞానం లేని మనుషులు. ఇక్కడ 3 నుంచి 4 గంటలు హోమాలన్నీ చేసి ఆగమ శాస్త్ర ప్రకారమే ఇక్కడ పండితులందరూ కూడా శాస్త్రోక్తంగా జరిపారు. వాళ్ళు పనులు కూడా మేమే చేసేస్తాం, మేమే ముహూర్తాలు ఇట్టేస్తాం, మమ్మల్ని చెప్పి చేయాలి. ఇంకా మీరు పిచ్చి వ్యామోహంలో ఉన్నారు, మేము ఇంకా అధికారంలో ఉన్నామని ఖాళీగా ఉండి విష ప్రచారాలు మానమని కోరుతా ఉన్నాను. ఆఖరిగా పరమశివుడి దగ్గర కూడా రాజకీయ